ఓం శ్రీ గురుభ్యో నమః. హిమాలయన్ భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు కార్తీక మాసం 2వ రోజు పారాయణము, తృతీయాధ్యాయము. బ్రహ్మర్షి అయిన శ్రీ వశిష్ఠ మహర్షి రాజర్షి అయిన జనకునికి ఇంకా ఇలా చెప్పసాగాడు. రాజా, స్నాన దాన జప తపాలలో దేనిని గాని ఈ కార్తీక మాసంలో ఏ కొద్దిపాటిగా ఆచరించినప్పటికీ కూడా అది అక్షయమైన ఫలాన్నిస్తుంది. ఎవరైతే సుఖలాలసులై శరీర కష్టానికి జడిసి కార్తీక వ్రతాన్ని ఆచరించరో అటువంటి వాళ్ళు 100 జన్మలు కుక్కలుగా పుడతారు. పౌర్ణమ్యాం కార్తీకే మాసి స్నానాం దీస్తునాచరన్ కోటి జన్మసు చండాలయోనౌ సంజాయతే నృప క్రమాధ్యోనౌ సపుత్పన్నో భవతి బ్రహ్మ రాక్షసః అత్రై ఓదాహరంతీమా మితిహాసం పురాతనం. భావము: కార్తీక పౌర్ణమి నాడు స్నాన దాన జపోపవాసాలలో ఏ ఒక్కటి కూడా ఆచరించిన వాళ్ళు 1,000,000 పర్యాయాలు చండాలపు యోనులలో జన్మించి తుదకు బ్రహ్మ రాక్షసులుగా పరిణమిస్తారు. ఇందుకు ఉదాహరణగా ఒక గాథను చెబుతాను, విను. తత్వనిష్టోపాఖ్యానము. అది పూర్వకాలంలో ఆంధ్రదేశంలో తత్వనిష్ఠుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. సకల శాస్త్ర పారంగతుడు, అసత్యములను పలుకనివాడు, అన్ని భూతముల యందును దయాళువు, తీర్థాటన ప్రియుడు అయిన ఆ విప్రుడు ఒకానొక తీర్థయాత్రా సందర్భమున ప్రయాణిస్తూ మార్గమధ్యములో గోదావరి తీరాన గల ఒక ఎత్తైన మర్రి చెట్టు మీద కారు నలుపు కాయఛాయ గలవాళ్ళు, ఎండిన డొక్కలు గలవాళ్ళు, ఎర్రని నేత్రములు గడ్డములు కలవాళ్ళు, గ్రుచ్చబడిన ఇనుప తీగలకు మల్లెపైకి నిక్కి ఉన్న తల వెంట్రుకలతో, వికృత వదనారవిందాలతో, కత్తులు కపాలాలు ధరించి సర్వజీవ భయంకరులుగా ఉన్న 3 బ్రహ్మరాక్షసులను చూశాడు. ఆ రాక్షసుల వలన భయం చేత ఆ మర్రి చెట్టు 4 వైపుల కూడా 12 మైళ్ళ దూరంలో ఎక్కడా ప్రాణి సంచారమనేదే ఉండేది కాదు. అటువంటి భయంకర స్వరూపులైన ఆ రాక్షసులను అల్లంత దూరంనే చూసి తత్వనిష్ఠుడు అదిరిపడ్డాడు. దానితో పాటే ఆ రాక్షసులు కూడా తనను చూడడంతో మరింత భయపడినవాడై శోకాకుల చిత్తముతో శ్రీహరిని స్మరించసాగాడు. తత్వనిష్ఠుడి శరణాగతి: త్రాహి దేవేశ లోకేశ త్రాహి నారాయణాభ్యయ సమస్త భయ విధ్వంసిన్ త్రాహి మాం శరణాగతం వ్యాసం పశ్యామి దేవేశ త్వత్తోహం జగదీశ్వర. అంటే, దేవతలకు లోకాలకు కూడా యజమానివైన వాడా, నారాయణ, అవ్యయ, నన్ను కాపాడు, అన్ని రకాల భయాలను అంతము చేసేవాడా, నిన్నే శరణు కోరుతున్నా, నన్ను రక్షించు. ఓ జగదీశ్వర, నువ్వు తప్ప ఇంకొక దిక్కు ఎరుగనివాడను, నన్ను కాపాడు, రక్షించు అని ఎలుగెత్తి స్మరించుచు రాక్షస భయంతో అక్కడ నుంచి పారిపోసాగాడు. అతనిని పట్టి వధించాలనే తలంపుతో ఆ రాక్షస త్రయము అతని వెనకనే పరిగెత్తసాగింది. రక్కసుల పారునికి చేరువవుతున్న కొద్దీ సాత్వికమైన విప్రతేజస్సు కంటపడడం వలన తెరిపి లేకుండా అతనిచే స్మరించబడుతున్న హరినామము చెవులబడడం వలన వెంటనే వారికి జ్ఞానోదయమైంది. అదే తడవుగా ఆ బాపనుకి ఎదురుగా చేరుకొని దండ ప్రమాణాలాచరించి అతనికి తమ వలన కీడు కలగబోదని నమ్మబలికి, ఓ బ్రాహ్మణుడా, నీ దర్శనముతో మా పాపాలు నశించిపోయాయి అని పునః నమస్కరించారు. వారి నమ్రతకు కుదుటపడిన హృదయముతో
తత్వనిష్ఠుడు మీరెవరు, చేయరాని పనులు వేనిని చేయడం వలన ఇలా అయిపోయారు, మీ మాటలు వింటుంటే బుద్ధిమంతుల్లా ఉన్నారు, మరి ఈ వికృత రూపాలేమిటి, నాకు వివరంగా చెప్పండి, మీ భయబాధావళి తొలగే దారి చెబుతాను అన్నాడు. ద్రావిడుని కథ. పారుని పలుకులపై ఆ రక్కసులలో ఒకడు తన కథనిలా వినిపించసాగాడు. విప్రోత్తమ, నేను ద్రావిడుడను. ద్రవిడ దేశమందలి మందరమనే గ్రామాధికారి అయిన నేను కులానికి బ్రాహ్మణుడనే కాని గుణానికి కుటిలుడని చమత్కారుడిని అయి ఉండేవాడిని. నా కుటుంబ శ్రేయస్సుకై అనేక మంది విప్రుల విత్తాన్ని హరించాను. బంధువులకు గాని బ్రాహ్మణులకు గాని ఏనాడు పట్టెడన్నమైనా పెట్టి ఎరుగను. నయవంచనలతో బ్రాహ్మణ ధనాన్ని అపహరించడం చేత నా కుటుంబము నాతో సహా 7 తరాల వాళ్ళు అధోగతుల పాలయ్యారు. మరణాంతరము దుస్సహమైన నరకయాతనలు అనుభవించి చివరికిలా బ్రహ్మరాక్షసుడనయ్యాను. కృపాయుక్త చిత్తుడవై నాకు ముక్తినిచ్చే యుక్తిని చెప్పు అన్నాడు. ఆంధ్రదేశీయుని గాథ. రెండవ రాక్షసునిలా విన్నవించుకోసాగాడు. ఓ పవిత్రుడా, నేను ఆంధ్రుడను. నిత్యము నా తల్లిదండ్రులతో కలహించుచు వారిని దూషించుచూ ఉండేవాడిని. నేను నా భార్యా పిల్లలతో మృష్టాన్నాన్ని తింటూ తల్లిదండ్రులకు మాత్రం చద్దికూడిని పడవేసేవాడిని. బాంధవ బ్రాహ్మణ కోటికేనాడు ఒక పూటైనా భోజనము పెట్టక విపరీతముగా ధనార్జన చేసి ఆ కావరముతో బ్రతికేవాడిని. ఆ శరీరము కాలం చేశాక నరకాన్ని పడి ఘోరాతి ఘోరమైన బాధలను అనుభవించి చివరికి ఇక్కడిలా పరిణమించాను. ఆ ద్రావిడునికి వలనే నాకు కూడా ముక్తి కలిగే దారిని బోధించుము అన్నాడు. అనంతరం మూడవ రాక్షసుడు ముందుకు వచ్చి ఇలా మొరపెట్టనారంభించాడు. ఓ సదాచార సంపన్నుడా, నేను ఆంధ్రదేశపు బ్రాహ్మణుడను. విష్ణాలయంలో పూజారిగా ఉండేవాడిని. కాముకుడను, అహంభావిని, కఠినచస్కుడను అయి నేను భక్తులు స్వామివారికి అర్పించే కైంకర్యాలన్నింటినీ నా వేశ్యలకు అందచేసి విష్ణు సేవలను సక్రమముగా చేయక గర్వముతో తిరిగేవాడిని. తుదకు గుడి దీపాలలో నూనెను కూడా హరించి వేశ్యలకు ధారపోసి వారి సంభోగ సుఖములను అనుభవించుచు పాపపుణ్య విచక్షణారహితుడనై ప్రవర్తించేవాడిని. ఆ నా దోషాలకు ప్రతిఫలంగా నరకమును చవిచూసి అనంతరం ఈ భూమిపై నానావిధ హీన యోనులలోనూ నానా నీచ జన్మలను ఎత్తి కట్టకడికి బెట్టిదైన బ్రహ్మరాక్షసునిగా పరిణమించాను. ఓ సదయుడా, నన్ను మన్నించి మరలా జన్మించే అవసరం లేకుండా మోక్షాన్ని పొందే మార్గాన్ని ప్రవచించవయ్యా అని ప్రార్థించాడు. బ్రహ్మరాక్షసులు ఉత్తమగతి పొందుట, తమ తమ పూర్వ భవకృత మహాఘరాశికి ఎంతగానో పశ్చాత్తాపపడుతున్న ఆ రక్కసులకు అభయమిచ్చి, భయపడకండి, నాతో కలిసి కార్తీక స్నానానికి రండి, మీ సమస్త దోషాలు నశించిపోతాయి అని చెప్పి వారిని తన వెంట బయలుదేరతీశాడా బ్రాహ్మణుడు. అందరూ కలిసి కావేరీ నదికి చేరారు. అక్కడ తత్వనిష్ఠుడు బ్రహ్మరాక్షసుల నిమిత్తమై సంకల్పం చేసి తాను స్వయంగా ముందు స్నానం చేసి పిమ్మట రక్కసుల చేత కూడా స్నానం చేయించాడు. అనంతరం అముకానాం బ్రహ్మరాక్షసత్వ నివారణార్థం అస్యాం కావేర్యాం ప్రాతస్నానమహం కరిష్యే అనే సంకల్పంతో అతడు విధివిధానముగా స్నానం చేసి తత్ఫలాన్ని బ్రహ్మరాక్షసులకు ధారపోయగా వారు విగత దోషులు దివ్యవేషులు అయి తక్షణమే వైకుంఠానికి ప్రయాణమయ్యారు. విదేహరాజా, అజ్ఞానము వలన కానీ మోహ ప్రలోభ వలన కానీ
ఏ కారణము చేతనైన గాని కార్తీక మాస సూర్యోదయ కాలాన కావేరీ నదిలో స్నానమాచరించి విష్ణువుని పూజించిన వాళ్లకు నిస్సందేహంగా 10,000 యజ్ఞాలు చేసిన ఫలము కలుగుతుంది. అందువల్ల ఏదో ఒక ఉపాయం చేసైనా సరే కార్తీకంలో కావేరీ స్నానమును తప్పకుండా చేయాలి. కావేరీలో సాధ్యము కాకపోతే గోదావరిలో అయినా మరెక్కడైనా సరే ప్రాతస్నానం మాత్రం చేసి తీరాలి. అలా ఎవరైతే కార్తీక దామోదర ప్రీతిపాత్ర స్నానము చేయరో వాళ్ళు 10 జన్మలు చండాలపు యోనులలో పుట్టి అనంతరం ఊరపందులుగా జన్మిస్తారు సుమా. కాబట్టి ఎటువంటి మీమాంసతోటి నిమిత్తం లేకుండా స్త్రీలు గాని పురుషులు గాని కార్తీక మాసంలో తప్పనిసరిగా ప్రాతస్నానం ఆచరించాలి. చతుర్థాధ్యాయము. జనకుడు అడుగుతున్నాడు, హే బ్రహ్మర్షి, నువ్వింతవరకు కార్తీక మహత్యాన్ని అసాధారణ ధోరణిలో చెప్పావు. అయితే ఏ సంకల్పంతో ఈ వ్రతం ఆచరించాలో, ఏ ఏ దానాలు చేయాలో కూడా తెలియజేయి. వశిష్ఠ ఉవాచ. అన్ని పాపాలను మన్ను చేసేది, పుణ్యాలను అగణ్యాలుగా మార్చేది అయిన ఈ కార్తీక వ్రతానికి ఫలానా సంకల్పం అనేది హాస్యాస్పదమైన విషయము. ఈ కార్తీక వ్రతం ఆచరించడం వలన నశించడంతటి పాపం అనేది ఇంక ఈ ప్రపంచంలో పుట్టనే లేదు. అందువల్ల వ్రత ధర్మాలను తత్ఫలాలను చెబుతాను విను. కార్తీక మాసపు సాయంకాలము శివాలయంలో దీపారాధనం చేయడం వలన అనంతమైన ఫలము వస్తుంది. శివాలయ గోపుర ద్వారా శిఖరాలయం యందు గాని శివలింగ సన్నిధిని గాని దీపారాధన చేయడం వలన అన్ని పాపాలు అంతరించిపోతాయి. ఎవరైతే కార్తీకములో శివాలయములో ఆవునేతితో గాని నువ్వుల నూనెలో గాని ఇప్ప నారింజ నూనెతో గాని దీప సమర్పణ చేస్తారో వాళ్ళు ధర్మవేత్తలవుతారు. ఆఖరికి ఆముదపు దీపాన్నైనా సమర్పించిన వాళ్ళు అత్యంత పుణ్యవంతులవుతారు. కనీసం కాంక్షతో గాని నలుగురు నడుమ బడాయి కోసం గాని దీపాన్నిచ్చే వాళ్ళు కూడా శివప్రియులవుతారు. ఇందుకు ఉదాహరణగా ఒక చిన్న కథ చెబుతాను విను. కార్తీక దీపారాధన మహిమ. పూర్వము పాంచల దేశాన్ని పరిపాలించే మహారాజొకడు కుబేరుని మించిన సంపద కూర్చి ఉన్న కుమారులు లేని కారణంగా కృంగిపోయిన వాడై కురంగపాణికై తపస్సును కూర్చుంటాడు. మధ్యకాలంలో అటుగా వచ్చిన పిప్పలుడనే ముని అతని తపస్సుకి కారణమడిగి తెలుసుకొని, ఓ రాజా, ఈ మాత్రపు కోరికకు తపస్సుతో పనిలేదు. కార్తీక మాసంలో శివప్రీతిగా వ్రతమాచరించి బ్రాహ్మణులకు దీపదాన దక్షిణలతో సంతోషపెట్టు. అలా చేస్తే నీకు తప్పక పుత్రక సంతానము కలుగుతుందని చెప్పాడు. ఋషివాక్యమును శిరోధార్యముగా తలచి ఆ పాంచాలుడు తన పట్టణము చేరి కార్తీక వ్రతం ఆచరించి శివప్రీతికై బ్రాహ్మణులకు దీపదానములను చేశాడు. తత్ఫలముగా మహారాణి నెలతప్పి యుక్తకాలములో పురుష శిశువును ప్రసవించింది. రాజదంపతులు ఆ శిశువునికి శత్రుజిత్తు అని పేరు పెట్టారు. ఆ శత్రుజిత్తు దినదిన ప్రవర్ధమానుడై పెరిగి యువకుడై వీరుడై వేశ్యాంగనా లోలుడై అప్పటికీ తృప్తి చెందక పరస్త్రీ రక్తుడై యుక్తాయుక్త విచక్షణ నాస్తికుడై శాస్త్ర ధిక్కారి అయి వర్ణసంకర కారకుడై హితవు చెప్పిన వారికి చంపుతానని బెదిరించుచు స్వేచ్ఛాచారి అయి ప్రవర్తింపసాగాడు. అటువంటి సందర్భంలో సౌందర్య రాశి సింహ మధ్యమ అరటి దోనెల వంటి తొడలు గలది, పెద్ద పెద్ద పెరుదులు కుచాలు కన్నులు గలది, చిలుకవలే చక్కని పలుకుల గలది అయిన ఒక బ్రాహ్మణ పత్ని తారసిల్లింది.
శత్రుజిత్తు ఆమె పట్ల మోహితుడయ్యాడు. అనుపమాన సౌందర్య శౌర్య తేజో విరాజితుడైన ఈ యువరాజు పట్ల ఆ బాపనిది కూడా మోజుపడినది. తత్కారణముగా ఆమె రోజూ రాత్రి తన భర్త నిద్రపోగానే సంకేత స్థలంలో రాజకుమారుని కలిసి సురత క్రీడలలో సుఖించేది. రంకు బొంకు దాగవు కదా. ఏదో విధంగా ఈ సంగతి ఆ బాపున దాని భర్తకి తెలిసిపోయింది. అది మొదలు అతనొక కత్తిని ధరించి ఈ రంకు జంటను ప్రత్యక్షంగా చూసి వారు గొంతులుద్ధరించాలని తిరుగుతున్నాడు. మహాకాముకురాలైన జారిణి గాని ఆ శత్రజిత్తు గాని ఈ సంగతి ఎరుగరు. రోజులిలా గడుస్తూ ఉండగా ఒకానొక కార్తీక పౌర్ణమి సోమవారం నాడు రాత్రి ఆ కాముకులు తమ సురత క్రీడలపై ఒకానొక శిథిల శివాలయాన్ని సంకేత స్థానముగా ఎంచుకున్నారు. అపరరాత్రి వేళ వాళ్ళు అక్కడ కలుసుకున్నారు. గర్భగుడిలో అంతా చీకటిగా ఉంది. ఆ బాపనిది తన చీర చెంగు చింపి వత్తిని చేసింది. రాజకుమారుడు ఎక్కడి నుంచో ఆముదం తెచ్చాడు. ఇద్దరూ కలిసి అక్కడి ఖాళీ ప్రమిదలో ఆ రెంటిని జోడించి దీపం పెట్టారు. ఆ దీపపు వెలుగులో ఒకరి అందాలొకరు చూసుకుంటూ సంభోగములో లీనమయ్యారు. ఈ విషయాన్ని ఆ బాపన దాని మొగుడికెలాగో తెలుసుకున్నాడు. కత్తి పట్టుకొని వచ్చాడు. ముందుగా శత్రాజిత్తుని, అనంతరం తన భార్యను తెగనరికి తాను కూడా ఆ అదే కత్తితో పొడుచుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ విధంగా వాళ్ళు ముగ్గురు ఆ రాత్రి అక్కడికక్కడే విగత జీవులు కాగానే పాశహస్తులైన యమదూతలు, పవిత్రాత్ములైన శివదూతలు ఒకేసారి అక్కడకు చేరారు. శివదూతలు రాజకుమారుడిని, రంకులాడిని తమ విమానంలో కైలాసానికి తీసుకుపోసాగారు. యమదూతలు అమాయకపు బాపడుని తమతో నరకము వైపు లాగుకొని పోసాగారు. అందుకెచ్చరుపడిన పౌరుడు, ఓ శివదూతలారా, కాని పని చేసిన వారికి కైలాసభోగము, నా వంటి సదాచారుడికి నరకయోగమా అని ప్రశ్నించగా, అందుకా శివదూతలు, వీరెంత పాపాత్ములైనా ఈరోజు కార్తీక పౌర్ణమి సోమవారం కాబట్టి శివాలయములో, అందున శిథిలాలయములో శివలింగమునకు ఎదురుగా దీపారాధన చేశారు గనుక వారి పాపాలు నేరాలు నశించి పుణ్యాత్ములయ్యారు. ఏ కారణం చేతనైనా సరే కార్తీక మాసంలో, అందున పౌర్ణమి నాడు, పైగా సోమవారము నాడు దేవాలయములలో దీపారాధనం చేయడం వలన అత్యధిక పుణ్యాత్ములైన వీళ్ళని పాపకర్మలుగా భావించి చంపిన కారణముగా నీవు పుణ్యహీనుడివి, పాపాత్ముడివి అయ్యావు. అందుకే నీకు నరకము, వీరికి కైలాసము అని చెప్పారు. బ్రాహ్మణుడికి, శివ పారిషదులకు జరిగిన ఈ సంభాషణను విన్న శత్రజిత్తు తాను కలుగజేసుకొని, అయ్యలారా, దోషులము మేమయ్యుండగా మాకు కైవల్యమిచ్చి మమ్మల్ని చంపి పుణ్యాత్ములను చేసిన ఆ అమాయకుడిని నరకానికి పంపడం భావ్యం కాదు. కార్తీక మాసము దొడ్డదైతే, అందున పౌర్ణమి గొప్పదైతే, సోమవారం మరీ ఘననీయమైనదైతే, దీపారాధన మరీ పుణ్యకరమైనదైతే మాతో పాటే కలిసిన మరణించిన ఆ బాపనికి కూడా కైలాసమీయక తప్పదని వాదించడం జరిగింది. తత్ఫలముగా శత్రజిత్తు తాను, తను ప్రియురాలు ఆచరించిన వత్తి తైలముల పుణ్యము తాముంచుకొని ఆ దీపము వెలిగించిన పుణ్యమును బ్రాహ్మణునకు దారపోయగా, శివదూతల విప్రుని కూడా యమదూతల నుండి విడిపించి తమతో కైలాసానికి తీసుకుని వెళ్ళారు. కాబట్టి ఓ మిథిలానగరాధీశ్వర, కార్తీక మాసంలో తప్పనిసరిగా శివాలయంలో గాని విష్ణువాలయంలో గాని దీపారాధన చేసి తీరాలి. నెల పొడుగునా చేసిన వాళ్ళు జ్ఞానులై తద్వారా మోక్షాన్ని పొందగలుగుతారు. అందున శివాలయములో చేసిన దీపారాధన నిరంతర మోక్ష ప్రదాయినిగా గుర్తించు. నా మాట విని కార్తీక మాసం నెల పొడుగునా నీవు శివాలయములో దీపారాధన చెయ్యి.
ఏవం శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యమందు చతుర్థాధ్యాయ సమాప్తః. రెండవ రోజు పారాయణము సమాప్తము. ఓం నమః శివాయ.